జరిగింది ఇది? ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇప్పుడు అర్జెంట్ గా కలవాలన్నావు. గంగాధర్ గౌడ్ కొడుకు డబ్బింగ్ బాగా చెప్పారు. ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు. అందరూ ప్రొఫెషనల్స్ డబ్బింగ్ ఆర్టిస్టులు చాలా అయింది. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళి. ఏకమో డాడీ అయితే బిగ్ బాస్ శంకర్ నేను బ్రతకలేను. డబ్బింగ్ అది ఎడిటింగ్లో పోయింది. ఆడ కూర్చొని మళ్ళీ మాట్లాడతారా? అది పోయింది. చెప్తాను కదా 3 గంటల పైన వచ్చింది సినిమా. అంతే మళ్ళీ అంత ట్రిమ్ చేయగా చేసినాక అట్లా దువ్వునే ఆవిడ చెప్పలేదు వెనకాల ఆడే తప్పుకొని వెళ్ళిపోయింది కదా. వీడిని తప్పుకోలే ఆడే తప్పుకొని వెళ్ళిపోయింది. ఏం కాలేదు. ఏంటి బాబాయ్ మీరు చూసుకోవాలి కదా, కాస్తుంటే ఎంత ప్రమాదం జరిగేది. ఏం లేదు బాబు, మా రవిని పిలుస్తున్నాను. పరధ్యానంలో కారు వస్తుందని చూసుకోలేదు. ఆ దేవుడు జాగ్రత్తగా వెళ్ళండి. ప్లీజ్ సార్, కండిషన్ చాలా సీరియస్ గా ఉంది సార్. సిస్టర్, పేషెంట్ కండిషన్ ఓకే సార్, అర్థం చేసుకోండి సార్. ప్లీజ్ అర్జెంట్ గా కావాలి సార్. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్. చెప్పండి సార్. మేడం ఏంటి అంత కంగారుగా ఉన్నారు? ఏమైంది మేడం? ఆ బ్లడ్ గ్రూప్ దొరికే వరకు 1 అవర్ అయినా పట్టొచ్చు అంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. టెన్షన్ పడకండి మేడం, ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అదంతా తర్వాత చెప్తానులే. అక్కడ నిధికి నొప్పులు స్టార్ట్ అయ్యాయి. తన్ని హాస్పిటల్ అడ్మిట్ చేశాను. ఏ హాస్పిటల్? పేరు నిధి, డెలివరీ కేస్. ఆల్రెడీ పే చేశారు మేడం. ఎవరు పే చేశారు? అప్పుడు మేము చనిపోదాం అనుకుంటే మా ప్రేమని గెలిపించి మమ్మల్ని బ్రతికించాం. ఈ రోజు నా భార్య బిడ్డకి పునర్జన్మనిచ్చావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోనరా? ఇచ్చి పుచ్చుకుంటే సాయం అవుతుంది, అదే జీవితాన్ని ఇవ్వాలనిపిస్తే స్నేహం అవుతుంది. నువ్వు నా ఫ్రెండు రా. మీరు వెళ్ళి నిధిని చూడండి, నేను వెళ్ళి మెడిసిన్స్ తీసుకొస్తాను. ఓకేనా? ఓకే. అంటే ముందు వాడి ప్రేమను పాతి పెట్టాలి. దెబ్బ కొడితే కరెంట్ షాక్ తగిలిన గబ్బిన లగ్గ కొట్టుకోవాలి. నా కొడుకో